నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. అయితే ప్రస్తుతం అయితే మనం శ్రీరాములు థియేటర్లో అయితే మనం మూసాపేట్ శ్రీరాములు థియేటర్లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే రామ్ చరణ్ అభిమానులు అయితే భారీ ఎత్తున అయితే కట్అవుట్స్ కానీ అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ఇక్కడ షో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అవ్వచ్చు, ఆర్టిస్టులు అందరూ అవ్వచ్చు, మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, మొత్తం ఇక్కడే సినిమాని వీక్షిస్తారు. అయితే ఇదంతా పోలీసుల పర్యవేక్షణలో జరుగుతుందని కూడా మనకున్న సమాచారం. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనలో కూడా అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏదైతే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అంటే ఆయన ప్రభుత్వం ఎలాంటి చర్యలు కానీ ప్రభుత్వము ఎలాంటి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వానికి మద్దతుగా అవ్వచ్చు, ఇటు మ్యూచువల్గా అంటే ఇండస్ట్రీకి ఏమేం కావాలి ఏంటనేది కూడా రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు మనకు టికెట్ రేట్స్ కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాతగా గేమ్ చేంజర్ అనే సినిమా బిగ్గెస్ట్ స్క్రీన్స్లో అయితే రేపు రిలీజ్ అవబోతుంది. అయితే రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకైతే ఈ థియేటర్లో అయితే షోలు పడబోతున్నాయి. చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ అభిమానులు కూడా అంటే పెద్ద ఎత్తున కూడా కట్అవుట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కట్అవుట్లో కూడా అంటే అక్కడ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారికి సంబంధించిన అంటే ఈ ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. సంక్రాంతి 12వ తారీఖు స్టార్ట్ అవుతే మెగా అభిమానులకైతే 10వ తారీఖు అయితే సంక్రాంతి స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే దాదాపుగా రేపు ఇప్పటికే అన్ని బుక్ మై షోలు అవ్వచ్చు, బయట బుక్ మై షో అంటే థియేటర్ల దగ్గర ఆఫ్లైన్ టికెట్స్ అవ్వచ్చు, అంటే హౌస్ఫుల్ అవుతున్న తరుణం అయితే మనకు కనపడుతుంది. అయితే కేవలం అంటే ఇప్పుడు రేపు అంటే ఎర్లీ మార్నింగ్ మిడ్-నైట్ 1 o'clock షోలు అయితే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అని కూడా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అయితే అడగడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడా కూడా అంటే ఆల్రెడీ అసెంబ్లీ సాక్షికి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రీమియర్ షోలు అయితే బెనిఫిట్ షోలకి అయితే పర్మిషన్ లేదు అన్నారు, దానికైతే సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నాడని చెప్పాలి. అయితే ఎర్లీ మార్నింగ్ అంటే సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో అక్కడ రేవతి మరణించడం జరిగింది. అలాగే వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా ఇప్పుడు హాస్పిటల్ అయితే చావు బతుల మధ్యన అయితే పోరాడుతున్నాడు. అయితే మనం ఇప్పుడైతే శ్రీరాములు అంటే మూసాపేట్ ఏదైతే శ్రీరాములు 70mm థియేటర్ అయితే ఉన్నామో రేపు ఎర్లీ మార్నింగ్ 4కి అయితే ఇక్కడ షోలు అయితే పడుతున్నాయి. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన అంటే సెలబ్రిటీలు అవ్వచ్చు అందరూ కూడా ఇక్కడ మార్నింగ్ 4 o'clock అయితే ఇక్కడ సినిమా చూస్తారని మనకున్న సమాచారం. అయితే మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా అంటే థియేటర్ ఆల్మోస్ట్ పెట్టిన ఒక 15-20 minutesకే థియేటర్ హౌస్ఫుల్ అయితే అయింది. అయితే సిటీలో ఎక్కడ కూడా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అంటే పోలీసుల ఆధ్వర్యంలో అటు డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణలో కూడా రేపు షోలు అయితే వేయడం జరుగుతుంది. అంటే చాలా జాగ్రత్తగా అంటే సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ఇక్కడ చేయడం జరిగింది. అయితే రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఇక్కడ థియేటర్ కెపాసిటీ ఎంతమంది అభిమానులు రావచ్చు, ఎవరెవరు రావచ్చు అనేది కూడా థియేటర్ యాజమానికి సంబంధించిన పర్సన్ అయితే మనం అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. రేపొద్దున అంటే ఎలా ఉండబోతుంది ఏంటి థియేటర్ దగ్గర చెప్పండి. అంటే రేపు దాదాపుగా ఎంతమంది సినిమాకి రావచ్చు, మీ అంచనా ఏంటి, ఎన్ని టికెట్లు ఇప్పటికీ బుక్ అయ్యాయి? రేపు పొద్దున మన థియేటర్కి వచ్చేది 1166 అంటే 1160 మంది వస్తారు. రేపు పొద్దున 1166 ఆల్రెడీ ఆల్మోస్ట్ రేపు పొద్దున మన దగ్గర 6 షోలు అన్నీ ఫుల్ అయిపోయినాయి. థియేటర్ మొత్తం అంతా రేపు పొద్దున మన దగ్గర అన్నీ హౌస్ఫుల్ థియేటర్ ఉంది. ఇంకోటి మనం యాక్చువల్గా రామ్ చరణ్కి ఆడుకోరు అభిమానులమే ఎప్పటి నుంచో. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి కానీ, ఆయన చేసే మంచి పద్ధతులు కానీ, ఆయన స్టేజ్ ఎక్కితే మాట్లాడే విధానం గురించి కానీ యాక్చువల్గా మేము రామ్ చరణ్ గారికి ఆడుకోరు ఫ్యాన్స్ మేము ఎప్పటి నుంచో. అంటే ఇప్పుడు న్యూ ఇయర్ తర్వాత 2025 అంటే ఈ సంవత్సరంలో మొదట సినిమా ఇది గేమ్ చేంజర్ బిగ్గెస్ట్. అంటే ఇక్కడ మెగా ఫ్యామిలీ సినిమాలు కూడా థియేటర్లో సింగిల్ థియేటర్లలో ఈ శ్రీరాములు అంటే ఇది ఒక సెలబ్రేషన్స్, ఒక పండగ అని చెప్పాలి మెగా ఫ్యాన్స్కి. అంటే ఇక్కడ మెగా హీరోస్ అంటే రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ రిలీజ్ అంటే ఎలా ఉండబోతుంది రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ షో? రేపు పొద్దున కంపల్సరీ రేపు పొద్దున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుందని మేము కూడా అనుకుంటున్నాం. సెలబ్రేషన్ రేపు పొద్దున 4 AM షోకి మాత్రం సెలబ్రేషన్ మాత్రం చాలా బాగా జరుగుతాయి. ఆల్రెడీ శివాచారి అన్న ఆల్రెడీ మా అన్నయ్యను ఆయన కూడా రేపు పొద్దున వస్తారు. వాళ్ళు కూడా బాగా బిగ్గెస్ట్ లెవెల్లో సెలబ్రేషన్ రేపు పొద్దున ఉంటాయి. అంటే చూసుకున్నట్లయితే 1166 సిట్టింగ్ ఎంతసేపట్లో బుక్ మై షోలో మొత్తం ఫుల్ అయిపోయింది. అంటే ఒక 20 నిమిషాల్లో మొత్తం ఫుల్ అయిపోయింది అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అంటే అవును, ఆల్మోస్ట్ 20 minutes ఫుల్ అయిపోయింది. 6 షోస్ అన్నీ యాక్చువల్గా రేపు పొద్దున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్దే మేము పెట్టింది ఆన్లైన్ బుక్ మై షోలో 6 షోస్ పెట్టినాము. 6 షోస్ 20 minutesలో ఫుల్ అయిపోయింది. మీరు చెప్పండి. అంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.
మెగా ఫ్యామిలీ సినిమాలు ఈ థియేటర్లో ఎంత స్పెషల్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి ఆయనకున్న క్రేజ్ కానీ ఆయన రేపు వచ్చే మెగా అభిమానులు వేలల్లో రేపు తరలి వస్తున్నారు. మీరు పర్సనల్గా అంటే మెగా ఫ్యామిలీ సినిమాలు ఎలా ఉండబోతాయి ఈ థియేటర్లో? మిగతా సినిమాలు కూడా మీరు చాలా రిలీజ్ చేశారు, చాలా కూడా చూశారు. ఇంత ముందర సినిమా త్రిబుల్ మా దగ్గర రామ్ చరణ్కి హెవీ క్రౌడ్ ఉండే. యాక్చువల్గా త్రిబుల్ మెయిన్ పాత్ర రామ్ చరణ్ ఉండే. ఈ గ్లోబల్ స్టార్ గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రేపొద్దున ఇది చాలా బిగ్గెస్ట్ కావాలని మేము కూడా కోరుకుంటాం. ఆల్రెడీ రేపొద్దున ఆంధ్రాలో 1 గంటకు షోలు ఉన్నాయి. ఆల్రెడీ మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఎటు యాక్చువల్గా గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర గేమ్ చంద్ర పెద్ద హిట్ కావాలని మేము కూడా కోరుకుంటాం. మెగా ఫ్యామిలీ కాకుండా మన థియేటర్లో రామ్ చరణ్ సినిమా అంటేనే చాలా ఫేమస్ అనమాట. ఎన్నిసార్లు ఇప్పుడు ధృవ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, మగధిర కావచ్చు, అంతమందిలో ఎవడు కావచ్చు, నాయక్ కావచ్చు, చాలా సినిమా మాత్రం మందాలు అన్ని బ్లాక్ బస్టర్ సినిమాస్ రామ్ చరణ్. ఓకే, అంటే ఎర్లీ మార్నింగ్ 4కి షోలు అంటున్నారండి. ఎలా ఉండబోతుందండి రేపు మెగా అభిమానుల ఇక్కడ సెలబ్రేషన్స్ కానీ? 100% చాలా బాగుంటుందండి. ఇక్కడ మెగాస్టార్ చూస్తున్నారు కానీ కటౌట్స్ కూడా ఎలా ఉన్నాయి, మొత్తం ఫుల్ అయిపోయాయి. 100% సినిమా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ శంకర్ గొప్ప డైరెక్టరు. మీరు ఇక్కడ ఎన్నో అంటే కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చాలా సినిమాలు, చాలా హీరోల సినిమాలు కూడా ఇక్కడ చాలా క్రేజీగా సింగిల్ థియేటర్ అంటే హైదరాబాద్లో శ్రీరాములు చాలా టాప్. అయితే మెగా హీరోస్ సినిమాలు లేదంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు అంటే ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందండి ఇక్కడ? 100% పవర్ స్టార్కి, మెగాస్టార్కి, అల్లు అర్జున్ కూడా అందరికీ బాగా, ఎన్టీఆర్ కూడా ఉంటాడు. బట్ వీళ్ళ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయండి. కంపల్సరీ చాలా హడావిడి చేస్తారు జనాలు. సినిమా కూడా శంకర్ కాంబినేషన్ కాబట్టి మేమైతే ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ పెట్టుకున్నాము. మరి చూడాలి, రేపు ఎర్లీ షో 4 o'clock ఉంది. మరి చూద్దాం ఎట్లుంటుందో సినిమా. టికెట్స్ బుక్ మై షోలో పెట్టిన 20 minutesలోనే మొత్తం ఫుల్ అయింది అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారా? అవునండి, ఫుల్ అవుతుంది. కాంబినేషన్ అలాంటిది. రామ్ చరణ్ చాలా క్రేజ్ వచ్చేసింది. దానివల్ల 100% ఇమీడియట్లీ ఫుల్ అయిపోతాయి టికెట్స్. అయితే రేట్లు కూడా దిల్ రాజుకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే రేట్లు కూడా తక్కువలో ఉన్నాయి కాబట్టి సినిమా బాగుంటే ఒకసారి 2 సార్లు రిపీటెడ్గా కూడా చూడొచ్చు. చాలా దానికైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. రేట్లు పుష్పకి పెంచినట్టు 1000 రూపాయలు 2000 పెట్టలేదు కదా. బట్ సినిమా బాగుంటే మాత్రం కొంచెం టాక్ బాగుందని వస్తే 100% రిపీటెడ్ ఆడియన్స్ చూస్తారు. మల్టీప్లెక్స్ అండ్ సింగిల్ స్క్రీన్ కి చాలా తేడా ఉంది. క్యాంటీన్ కానీ అక్కడ అది వేరు. భయ్యా అంటే మన ఈ శ్రీరాములు థియేటర్లకి అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ అంటే స్క్రీనింగ్ కానీ ఎలా ఉండబోతుందండి? స్క్రీన్ కానీ అంటే మీరు మల్టీప్లెక్స్లు వేరండి. అది నాకు తెలిసి మల్టీప్లెక్స్లు అనేది ప్రశాంతంగా కూల్గా క్లాస్ పబ్లిక్ చూసేలాగా ఉంటుంది. ఇది ఏంటంటే మాస్, అసలు రచ్చ ఉంటుంది. దీంట్లో మనం టికెట్ తీసుకొని చూస్తే ఒక గొప్ప విషయం. అది కూడా శ్రీరాముల్లో టికెట్ దొరికితే గొప్ప విషయం. చాలా బాగుంటుందండి రిలీజ్ మూవీస్, ఆ సౌండ్స్ కానీ అది కానీ. 4K లేజర్ ఏంటండి? 4K అంటే ఇప్పుడు అప్డేట్ వర్షన్ అది. 4K లేజర్ అంటే చాలా బ్రైట్గా కనపడుతుంది, చాలా నీట్గా ఉంటుంది సినిమా. రేపు సెలబ్రిటీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్వేస్ వస్తారండి 100%. దిల్ రాజు కానీ, ఇంకా చిన్న యాక్టర్స్ కానీ, పెద్దవాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు బుచ్చిబాబు గారు వాళ్ళు కూడా వస్తారు, 100% వస్తారు. మేము చూసాము, తమన్ గారు కానీ, నాగవంశీ గారు కానీ, వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి. చాలా బాగుంటుంది. రేపైతే వచ్చేసేయండి, కుమ్మేద్దాం. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి సంబంధించి అభిమానులు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ కట్అవుట్స్ కానీ అంటే రేపు సెలబ్రేషన్స్కి చాలా భారీగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే అభిమానులు ఏమనుకుంటున్నారు, రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి షోస్ గురించి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అంటే రేపు ఎలా ఉండబోతుంది? రేపు ఎర్లీ మార్నింగ్ షో ఎలా, అసలు ఇక్కడ అభిమానులు ఎలాంటి సందడి వాతావరణం నెలకొంటుంది? రేపు చాలా గ్రాండ్గా ఉంటుందండి. సంక్రాంతి మాకు ముందుగా వచ్చింది ఈ గేమ్ చేంజర్తో. ఆఫ్టర్ 7 years తర్వాత రామ్ చరణ్ సోలోగా వస్తున్నారు. సినిమా కూడా గేమ్ చేంజర్, చాలా మంచి పేరు పెట్టారు. కోలాహలంగా బ్యానర్లు, మొత్తం డప్పులు, అంటే సంక్రాంతి ఒక 2-3 రోజులు ముందు వచ్చినట్టు అంత బాగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మేము ఈ గేమ్ చేంజర్తో. అంటే ఫంక్షన్ మొన్న రాజమండ్రిలో ఫంక్షన్ చూసుకున్నట్లయితే చాలా బాగా జరిగింది. అంటే అటు బాబాయ్ అబ్బాయి అంటే అభిమానులకు కూడా అది ఒక పండగ వాతావరణం అనుకుంది. అయితే చాలా అంటే 2.5 years తర్వాత రామ్ చరణ్ స్ట్రైట్ ఫిలిం అంటే సింగిల్గా ఆయన సినిమా వస్తుంది. అంటే ఈ అంచనాలు అంటే మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఈ సినిమా రేపు ఎలా ఉండబోతుంది? చాలామంది సినిమా మీద అంటే కొంతమంది నెగిటివ్ టాక్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. మరి కొంతమంది ఏంటంటే ఇప్పుడు జరిగిన సందర్భ ఘటన అవ్వచ్చు, ఈ మధ్యలో
జరిగిన ఘటన అవ్వచ్చు. దాని కారణంగా కొన్ని ఆంక్షలు అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే పెట్టడం జరిగింది. కానీ మీకు రేపు సినిమా పర్సనల్గా అంటే నెగిటివ్గా చేసేవాళ్ళు ఉన్నారు, పాజిటివ్గా బాగుంటుంది అనేవాళ్ళు ఉన్నారు. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? మీ అభిమాన హీరో రేపు స్క్రీన్లో ఎలా కనపడబోతున్నారు? సినిమా ఎలా ఉండబోతుంది? రామ్ చరణ్ గారు సోలోగా చేసి ఒక 4-5 ఇయర్స్ అయినా సరే మాకు ఈ గేమ్ చేంజర్లో ఒక 4-5 వేరియేషన్స్తో వస్తున్నారు. ఒక 4-5 వేరియేషన్స్తో వస్తున్నారు. 4-5 ఇయర్స్ దాటిన 4-5 వేరియేషన్స్తో వస్తున్నారు. సో బొమ్మ బ్లాక్ బాస్టర్ 100%. అప్పన్న క్యారెక్టర్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మన రామ్ చరణ్ ఎలా చూడాలనుకుంటున్నారో అంత బాగా తీశారని నేను అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ నో డౌట్ ఫస్ట్ డే అయితే 200 పక్కా దాటిద్ది. 200 పక్కా దాటిద్ది. అది అంటే నెగిటివ్గా సినిమా మీద కొంతమంది నెగిటివ్ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, నెగిటివ్గా ఉంటారు. రేపు పొద్దున్న రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత సినిమా టాక్ మీరే చూస్తారు. ఆబ్వియస్లీ 100% నో డౌట్ ఈ ఇయర్ ఫస్ట్ బ్లాక్ బాస్టర్ గేమ్ చేంజర్. ఎర్లీ మార్నింగ్ రేపు మెగా అభిమానులందరూ ఇక్కడ రావడం జరుగుతుంది. ఎలా సెలబ్రేషన్స్ ఎలా? అసలు మాకు ఈ శ్రీరాములు థియేటరు మాకు కొన్ని సంవత్సరాల నుంచి ఈ థియేటర్లో మాకు ఒక ఇది ఉంది. మేము ఫస్ట్ రోజు ఈ థియేటర్లో చూడబోతే మాకు ఆనందం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక పండగ వాతావరణం, ఒక డప్పులు కానీ, ఒక సౌండ్స్ కానీ, ఒక పేపర్లు కానీ, ఇవన్నీ ఏంటంటే మాకు సంక్రాంతి అనేది ఒక 2-3 రోజులు ముందుగానే వచ్చేసిందని మేము అనుకుంటున్నాం. పక్కా నో డౌట్ గేమ్ చేంజర్ అనేది బ్లాక్ బాస్టర్ అయ్యిద్ది. అట్లానే ఈ గేమ్ చేంజర్ టైటిల్ చాలా బాగా పెట్టారు. ఆంధ్రాలో కాదు, ఇండియా టోటల్గా గేమ్ చేంజర్ 2024లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలానే ఈ 2025లో సినిమా ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ మా రామ్ చరణ్ బాబు గారు. పక్కా నో డౌట్ అది. మీరు చెప్పండి, అంటే ఎలాంటి రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 అసలు మేము 1కి చూడాలనుకున్నాం. చాలా వెయిట్ చేసాం. 1కే వస్తుంది పర్మిషన్ అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు కొన్ని ఇష్యూల వల్ల మనకి 1 o'clock పర్మిషన్ ఇవ్వలేదు. కానీ చాలా బ్యాడ్ ఇది. ఆంధ్రాలో 1కి వేస్తున్నారు, వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. మాకు కొంచెం లేట్ అవుతుంది. 4కి వచ్చిన ఒక 3 hours లేట్ అవుతుంది మాత్రమే. కానీ మిగతా అంతా రచ్చ చేయబోతున్నాం. రేపు థియేటర్లో బ్లాక్ బ్లాస్టర్ కొట్టబోతున్నాం మేమంతా. అంటే సంధ్యా థియేటర్ ఏదైతే ఘటన ఉందో, అంటే అక్కడ ఘటన పునరావృతం కాకుండా తెలంగాణ గవర్నమెంట్ కొన్ని ఆంక్షలతో కూడిన ఆ టైమింగ్స్ కానీ ఆల్రెడీ టికెట్లు రేట్లు కూడా పెంచడం జరిగింది. అంటే ఆల్రెడీ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు దీనికి అంటే ఒక నిర్మాతగా శంకర్ డైరెక్షన్లో సినిమా రాబోతుంది. ఎలాంటి ఆంక్షలు అంటే ఫ్యాన్స్ అందరూ క్రమశిక్షణగా ఉండబోతున్నారా? ఎర్లీ మార్నింగ్ ఎలా ఉండేటి ఏర్పాట్లు? అది ఇప్పుడు మనకి 1కి డీజే పర్మిషన్ లేదు. ఇంకా థియేటర్ల దగ్గర కోలాహలాలు మీకు లిమిటెడ్గా చేసుకోమని చెప్పారు మాకు. మేము ముందు ఇప్పుడే చెప్తున్నాము, థియేటర్కి వెళ్తాము, ఏది చేసినా థియేటర్లో అరుచుకుంటామో. హీరో కనపడినప్పుడు వీళ్ళలో విజిల్స్ తప్పితే ఎటువంటి వేరే సంఘటనలు జరగకుండా మేమందరం జాగ్రత్తగా ఉంటాము. ఇది రామ్ చరణ్ గారికి కానీ, దిల్ రాజు గారికి కానీ, తెలంగాణ గవర్నమెంట్కి కూడా మేము మాటిస్తున్నాము. మా మెగా అభిమానులంతా క్రమశిక్షణగా ఉంటాము. మా సినిమాని ఎంజాయ్ చేస్తాము. అంతే క్రమశిక్షణగా మా ఇళ్ళకి వెళ్తాము. అంటే మీరు రామ్ చరణ్ గారికి సంబంధించి అంటే ఏదైతే గేమ్ చేంజర్ మూవీ చాలామంది కూడా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా అంటే సోషల్ మీడియా అవ్వచ్చు కొంచెం ఎక్కువ తీసుకెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే మీరు పర్సనల్గా మీకు రామ్ చరణ్ గారి సోలో ఫిల్మ్ చాలా రోజుల తర్వాత రాబోతుంది. నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు కానీ నెగిటివ్ సినిమా గురించి చెప్పేవాళ్ళ గురించి వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు? ఈ సినిమా 1 లైన్లో చెప్పాలంటే మీకు రేపు ఎలా ఉండబోతుంది ఎర్లీ మార్నింగ్ 4? నెగిటివ్ కామెంట్స్ చేయడానికి రెడీగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రెడీగా ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ ఒక రివ్యూస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మనకు యూఎస్ నుంచి కూడా బ్యాడ్ టాక్ తేవడానికి అక్కడ రెడీగా ఉన్నారు, మాకు అందరికీ తెలుసు. కానీ అక్కడ చూసినోడు కూడా వాడు కూడా బ్లాక్ బస్టర్ అని చెప్తాడు. అంతగా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద మాత్రం. మేము టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాము, అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి. సినిమా నెగిటివ్ టాక్ ఇద్దామనుకున్నవాడు కూడా ఇది సూపర్ హిట్ అని చెప్పేలా ఉండబోతుంది సినిమా. మేము దాంట్లో కంగారు పడవలసిన లేదు. మార్నింగ్ 11 కల్లా మీకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేపోతుంది. మార్నింగ్ 3 కల్లా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు కూడా ఎవరో కూడా నెగిటివ్ చేయలేరు. ఆ రేంజ్లో మేము కూడా రెడీగా ఉన్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కడో కూడా సూపర్ హిట్ అని చెప్తాడు. ఆ రేంజ్లో ఉండబోతుంది సినిమా. ఎన్ని నెగిటివ్లు ఇచ్చినా, ఎంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎన్ని చేసినా సరే సినిమా కంటెంట్ అనేది ఉంటే ఎవ్వరు ఏమీ ఆపలేరు. సో ఈ సినిమాకి మేము 100% కంటెంట్ ఉందనుకుంటున్నాము. పాత మన శంకర్ సినిమాలు కాదు, ఇది కొత్త మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన శంకర్ సినిమాలు కాదు, పాత ఓల్డ్ శంకర్ ఎలా అయితే ఉన్నారో అలానే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 100% అలానే ఉంటుంది. తెలంగాణ యాజమాన్యం కూడా చాలా బాగా థియేటర్స్ వాళ్ళందరికీ చెప్పారు, చాలా బాగా చూసుకోండి మీదే అని. ఎవ్రీ సెక్షన్ ఆఫ్ పీపుల్ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా అభిమానులు ఎంతమంది వచ్చినా, ఎంత
ఆ గోల చేసినా, ఎంత అల్లరి చేసినా ఏమి జరుపుకోకుండా ప్రతి థియేటర్లో ప్రతి చోట అన్నిట్లో అలానే ఉంది. మేము ఇప్పుడే ఒక 2-3 థియేటర్ల దగ్గరికి వెళ్ళాము. ఆ 2-3 థియేటర్ల దగ్గర కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా కట్టుదిట్టంగా చాలా భద్రతలు ఏర్పాటు చేశారు. సో అలాంటిది ఏమీ జరగదని మేము ఆశిస్తున్నాం, జరగకూడదని కూడా మేము ఆశిస్తున్నాం. జై హింద్, జై బాబు, జై చరణ్. చూసారు ఇక్కడైతే పరిస్థితి. శ్రీరాములు థియేటర్కి అయితే మెగా అభిమానులు అయితే చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తా ఉన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎవరికి వాళ్ళం చాలా బాధ్యతగా ఉంటాము. తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఆ ఆంక్షలను మేము ఫాలో అవుతాము. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు మేమే ప్రొటెక్షన్ చేస్తూ అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ కూడా ఉంటాము అని మెగా అభిమానులు అయితే శ్రీరాములు థియేటర్లో అయితే చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ నీరజ్తో మనోహర్, థ్యాంక్ యూ, హైదరాబాద్. ప్రస్తుతం అయితే మనం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ అయితే రేపు భారీగా అయితే రిలీజ్ అవబోతుంది. అయితే ఈ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ల దగ్గర అయితే మనం ఉన్నాము. అయితే ఎఫ్డీసీ చైర్మన్ అండ్ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ దిల్రాజు అయితే ఇక్కడ సినిమా చూస్తున్నారని మనకున్న సమాచారం. అయితే సినిమా సెలబ్రిటీస్ అవ్వచ్చు, సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, అటు మెగా అభిమానులు అవ్వచ్చు, అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే January 10th ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఈ థియేటర్లో సినిమా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనకున్న సమాచారం. అయితే ఆల్రెడీ చాలా సినిమాలు కూడా ఇక్కడ దేవరా సినిమా అవ్వచ్చు, అల్లు అర్జున్ సినిమా అవ్వచ్చు, అన్ని చాలా సినిమాలకు సంబంధించి ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, లేదంటే సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరూ కూడా ఎక్కువగా సినిమా ఇక్కడే చూస్తారనేది కూడా మనకు ఎప్పటి నుంచో తెలిసిందే. అయితే గేమ్ చేంజర్కి సంబంధించి కూడా ఇక్కడే ఎర్లీ మార్నింగ్ అయితే అందరూ కూడా సినిమా టీము అండ్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారు కూడా ఇక్కడ సినిమా చూసే అవకాశాలు అయితే ఉన్నాయని మనకున్న తాజా సమాచారం. చూడాలి ఎర్లీ మార్నింగ్ మెగా అభిమానుల సందడి ఎలా ఉండబోతుంది, రేపు సినిమా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుంది. 3-4 క్యారెక్టర్లలో అంటే టోటల్గా 4 క్యారెక్టర్స్ అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ప్లే చేస్తున్నారని చెప్తున్నారు. ఇది శంకర్కి ఏదైతే ఇండియన్ 2 సినిమా కొంచెం డిజాస్టర్లో ఉన్నా కూడా గేమ్ చేంజర్ మూవీతో మళ్ళీ శంకర్ కమ్బ్యాక్ అని చెప్పాలా అనేది కూడా ఎక్కువగా అంటే చెప్తూ మళ్ళీ ఈ సినిమా పెద్ద హిట్ అవబోతుందని కూడా శంకర్ అభిమానులు అవ్వచ్చు, మెగా అభిమానులు అవ్వచ్చు, చాలామంది అయితే చెప్తున్నారు. ఫైనల్లీ అంటే శ్రీరాములు థియేటర్ సింగిల్ స్క్రీన్ అంటే ఈ ఏరియాలో మూసాపేటలో ఒక మెగా అభిమానులకు అవ్వచ్చు, సినిమా అభిమానులకు అవ్వచ్చు ఒక పండగ అని చెప్పాలి. అంటే మనకి పండగ 12వ తారీఖు అయితే ముందుగా అంటే 10వ తారీఖే మాకు పండగ వచ్చేసిందని కూడా మెగా అభిమానులు అయితే బలంగా చెప్తున్నారు. రేపు ఎవరెవరు వస్తున్నారు, ఆ సినిమాలో నటించిన నటీనటులు ఇంకా ఎవరైనా రావచ్చా, లేకుంటే దిల్రాజు అయితే కన్ఫామ్గా ఈ సినిమా థియేటర్కి అయితే వస్తున్నారనేది మనకున్న సమాచారం. ఇంకా మెగా అభిమానుల సందడి ఇప్పటికే మనం భారీ కట్అవుట్లు అయితే ఇక్కడ కట్అవుట్లు కానీ మొత్తం అయితే మనం చూస్తూ ఉన్నాం. టికెట్ల రేట్లు కూడా ఎక్కడ హైక్ లేకుండా అంటే టికెట్ మీద 100 నుంచి ఒక 150 రూపాయల దాకా అయితే సినిమా టికెట్లు అయితే పెంచారు తెలంగాణ గవర్నమెంట్. సినిమా కూడా ఎక్కువ టికెట్ పెట్టి ఒక్కసారే చూసే కంటే తక్కువ టికెట్ పెట్టి ఇంకొక 2-3 సార్లు అయినా మేము సినిమా చూస్తామని కూడా మెగా అభిమానులు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి రేపు ఎలా ఉండబోతుంది ఏంటి. మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ. థ్యాంక్ యూ.